హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటేటివ్ తెలుగు ఛానల్. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇవాళ ఏంటంటే నిఫ్టీ యాక్చువల్గా అయితే నేను ఇవాళ ఇది యుఎస్ క్లోజింగ్ చూసి 4-5% చూసి గ్యాప్ డౌన్ కన్ఫర్మ్ అనుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, గ్యాప్ డౌన్ 200% కన్ఫర్మ్ అనుకున్నా. ఓకే, సో అసలు అంటే నిజంగానే బిజినెస్ టర్న్ అవుతుందా అన్న డౌట్ తీసుకొచ్చారు యాక్చువల్గా ఇవాళ. కానీ ఇవాళ క్లోజింగ్ చూస్తే కొంచెం బ్యాంక్ నిఫ్టీ వరకు ఓకే, ఒక 200 పాయింట్స్ కిందకు వచ్చాడు. ఇదిగోండి, ఇవాళ హై 55,961 అయితే లో వచ్చేసి క్లోజింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ రఫ్లీ 300 పాయింట్స్ కిందకు వచ్చాడు. నిఫ్టీ మట్టికి ఒకసారి చూద్దాం. ఓకే, ఇంట్రాడే వరకు చూద్దాం. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కొంచెం నేను టెక్నికల్గానే మీకు మనం చూద్దాం ఒకసారి ఎంతవరకు ఏంటనేది. ఓకే, సో ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా మంది, ఈ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, సో ఈ బేసిక్గా ఈ ఏరియా ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే 200 మూవింగ్ యావరేజ్ అనేది అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో బేసిక్గా 200 మూవింగ్ యావరేజ్ మనకి ఒక దాన్ని ఏమంటారంటే ఒక సీలింగ్ లాంటిది అనమాట. అంటే అదే సపోర్టు, అదే రెసిస్టెన్స్. ఓకే, అంతకుముందు కూడా చాలా నా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇది ఎవరిని అడిగినా కూడా జనరల్గా ట్రేడింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు అందరికీ తెలుసు అనమాట. ఓకే, సో ముఖ్యంగా ఇది డైలీ టైం ఫ్రేమ్ మీద నేను చెప్పేది. ఓకే, ఏ అవర్లీ టైం ఫ్రేమో 15 మినిట్స్ కాదు. సో ఇక్కడ ఒక్కసారి ఇది చూద్దాం. ఇక్కడే నేను కరెక్ట్గా మార్క్ చేస్తాను. నేను ఇప్పుడు 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మీద హారిజాంటల్ లైన్ ఒకటి డ్రా చేసి ఓకే ఉంచాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మీన్ రివర్షన్ అనమాట, మీన్ పొజిషన్. సో ఎందుకు నేను చెప్తున్నానంటే చూద్దాం ఒకసారి. ప్రైస్ అనేది ఇదంతా ఈ ఒకటి మార్కెట్ కూడా బ్యాడ్ న్యూస్ లేకుండా మార్కెట్ అంతా ఎవ్రీథింగ్ ఫైన్ అన్నట్టు ఉంది మొన్నటి దాకా. అవును కదా, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దాకా. అంటే వాట్ ఎవర్ రీజన్స్, మళ్ళీ మనం అంత డీప్గా వెళ్ళొద్దు. బట్ ఇక్కడే సెక్షన్ వచ్చేటప్పటికి కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది కదా. సో కరెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏమైందంటే సో ఇప్పుడు ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మనకి కరెక్ట్గా హారిజాంటల్గా ఉంది. ప్రైస్ అనేది ఇవ్వండి ఈ పొజిషన్ నుంచి మనకి కిందకి ఇలా వచ్చింది కదా. మీరు చూడండి, ఈ లాస్ట్ ఇయర్ జూన్ ఏదైతే ఉందో ఆ లోస్ నుంచి బౌన్స్ అయింది కదా. సో ఇక్కడ నాకు ఇవాళ ఒక డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. మార్నింగ్ నేను ట్రేడ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ప్రైస్ని మనం ఎవరు డిక్టేట్ చేయడానికి కదా. సో అంటే సిస్టంలో జనరల్గా సిస్టమ్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకేనా, అది వీళ్ళని స్పెసిఫిక్గా మనం చెప్పలేం. బట్ సిస్టంలో కంట్రోల్ చేసేవాళ్ళు మెజారిటీ వాళ్ళ వ్యూ బట్టి, వాళ్ళ నాలెడ్జ్ బట్టి, వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళు ముందుగానే ఆలోచించి చేస్తూ ఉంటారు. ఓకేనా, మన ఐక్యూ కూడా మనకు కూడా అంత విషయం ఉంటే మనం కూడా చేయొచ్చు. సో అదేమీ వీళ్ళే స్పెసిఫిక్గా చేస్తారనేది లేదు. రెండోది ఫండ్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఫండ్ అనేది ఈవెన్ మీరు మనం 1 లాఖ్తో కూడా చేయొచ్చు, 10,000తో చేయొచ్చు, 1000 రూపీస్తో కూడా చేయొచ్చు. బట్ మనకు తగ్గ క్వాంటిటీకి మనకు రిటర్న్ వస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక పాయింట్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనకి కిందకి ఇంత డౌన్ సైడ్ తీసుకొచ్చాడు కదా. నాకు మార్నింగ్ అనిపించింది, ఇంతవరకు ఎందుకు వెళ్ళడు అనిపించింది. అంటే దాదాపుగా మనకి 20 ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్ కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు అందరూ ప్రజెంట్ మార్కెట్లో ఒకటి మళ్ళీ షార్టింగ్స్ అనేది మొదలు పెడుతున్నారు. ఓకే, షార్టింగ్స్ అనేది ఒకటి. రెండోది యూఫోరియాలో లాంగ్స్లో ఉన్నారు కంప్లీట్గా. ఓకేనా, సో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమో కంప్లీట్గా అయ్యో టారిఫ్స్ వలన యుఎస్లో మార్కెట్లో డిఫరెంట్ వెర్షన్స్ వచ్చినాయి కాబట్టి ఒక రోజు అప్ సైడ్, ఒక రోజు డౌన్ సైడ్ వచ్చింది. బట్ వేర్ యాజ్ ఇండియాలో చూస్తే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి కరెక్షన్ అనేది వచ్చి కంప్లీట్ అయిపోయి ఓకే మనకి ఏం జరుగుతుంది ఇప్పుడు
ఒక బౌన్స్ బ్యాక్ అనేది రావడం జరిగింది కదా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫ్లాట్ 200 అనేది చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి వెళ్ళాలంటే మనకి స్లాబ్ ఉంటుంది. మనం స్లాబ్ని బ్రేక్ చేయాలంటే టైం పడుతుంది కదా జనరల్గా, ఓకేనా. అంటే మనము సీలింగ్ని తీయాలంటే మనం డ్రిల్ చేసి హోల్ చేసి మెల్లమెల్లంగా క్రాక్ చేసి తీయాలి. అంతేగాని మనం ఒక క్రేన్ తీసుకొచ్చో సంథింగ్ లైక్ వీ కెనాట్ డూ ఇట్, బికాజ్ మన పర్పస్ వేరైనప్పుడు మనం పైకి వెళ్ళాలనుకున్నప్పుడు మనము అంతే. ఈవెన్ సపోర్ట్ కూడా అంతే. సేమ్ పైనుంచి మనం కిందకి వెళ్ళాలంటే కింద ఉన్న మన ఫ్లోరింగ్ని హోల్డ్ చేసుకుని కిందకి వెళ్ళాల్సిందే. బట్ దానికి ఒక టైం పడుతుంది. ఆ టైం అనేది మనము ఎన్నిసార్లు అక్కడ డ్రిల్ చేసాం, ఎంత టైం పట్టింది, ఎంత మనము పవర్ యూజ్ చేసాం, ఓకే, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే దానికి ఒక టైం ఉంటుంది కదా, ఒక స్పెసిఫిక్గా. అలాగే ఇక్కడ కూడా ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు గుద్దాడు, స్ట్రాంగ్గా వెళ్ళి ఒకే ఒక్క షాట్లో క్రాక్ చేశాడు, అవునా. క్రాక్ చేసి పైకి వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫాలో త్రూ గుర్తుపెట్టుకోండి. ఫాలో త్రూ అంటే ఇదిగోండి, ఇక్కడ ఫాలో త్రూ వచ్చిందా, రాలా. ఫాలో త్రూ వచ్చిందా, రాలా. ఫాలో త్రూ వచ్చిందా, రాలా. ఓకేనా. ఇదంతా ఏంటి, ఏ మూవింగ్ యావరేజ్ ఇది 50, ఇది 20, ఇది 50, బ్లూ ఏమో 100, ఆరెంజ్ ఏమో 200. సింపుల్ మూవింగ్ యావరేజెస్. ఓకే. వీటిలో అన్నిటికన్నా పవర్ఫుల్ మూవింగ్ యావరేజ్ ఏది, 200, తర్వాత 100, తర్వాత 50, తర్వాత 20. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 200ని మనం బ్రేక్ చేయడం అంటే ఓన్లీ ఎవరు చేయగలుగుతారు, ఎఫ్ఏఎస్ డిఏఎస్ వాళ్ళే చేయగలుగుతారు. ఓకే. అండ్ వాళ్ళకి సపోర్టివ్గా కూడా కొంచెం మార్కెట్ న్యూస్ ఉండాలి. మార్కెట్ న్యూస్ లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. సో వాళ్ళ దగ్గర ఏదైనా న్యూస్ ఉందా, మనకు తెలియని న్యూస్ ఏదైనా ఉందా, ఉంటే ఇప్పుడు చెప్తున్నా 1 క్యాండిల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకేం లేదు, సింపుల్ యాజ్ ఇట్ ఈజ్. న్యూస్ ఏం లేదు, ఇది జస్ట్ ఒక షార్ట్ కవరింగ్ అనుకోండి ఇదంతా. ఓకే. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3-4 మంత్స్లో, 3-4 మంత్స్ కూడా పట్టకపోవచ్చు, 1-2 మంత్స్లో, 1-2 మంత్స్లో మనకి ప్రైస్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకో నెక్స్ట్ 2 మంత్స్లో మనం అనుకున్నట్టు వెళ్ళిపోతాడు కిందకి, 20,800కో 20,300కో వెళ్ళిపోతాడు. ఓకేనా. సో మనం అనుకున్న సెప్టెంబర్, అక్టోబర్ ఫస్ట్ వీక్ అక్కడే ఉంటుంది ప్రైస్. ఈ లోపల స్లోగా ఏమన్నా ఉంటే కన్సాలిడేట్ చేస్తా, ఒక 1 మంత్ 2 మంత్స్ కిందకే ప్రైస్ అనేది మూవ్ అయిపోతుంది. లేదు, దీన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కంప్లీట్గా. ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ కనుక పడితే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ కనుక పడితే, ఇది డైలీ కదా, యాక్చువల్గా వీక్లీలో పడాలి, డైలీలో పెద్ద ఉపయోగం ఉండదు. అంటే ఈ వారం అనుకుందాం, లేదా ఈ వారం కన్సాలిడేషన్ చేసి ఇదిగోండి మనకి ఇండక్షన్ క్యాండిల్ పెడతాడు. ఇండక్షన్ క్యాండిల్ అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, ఇలాంటి క్యాండిల్ పెడతాడు. ఇలాంటి క్యాండిల్ పడిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్, సాలిడ్ గ్రీన్ క్యాండిల్ ఇలాంటిది పడాలి. కాకుండా రెడ్ క్యాండిల్ ఇదిగోండి ఇలాంటి పడిందా అంటే నెక్స్ట్ వీక్ గురించి చెప్తున్నాను నేను. ఈ వీక్ ఇండక్షన్ క్యాండిల్ వేసి మనల్ని ఒక క్వశ్చన్ మార్క్లో పెట్టి, ఇండియన్స్ని అందరినీ, ట్రేడర్స్ని, ఇన్వెస్టర్స్ని, నెక్స్ట్ వీక్ క్యాండిల్ ఇదైతే మనకి గ్యాప్ ఫిల్ పక్కా. ఎందుకంటే మీన్ రివర్షన్ స్టార్ట్ అయిన తర్వాత 50% నేను చూపించాను కదా ఫిబ్నాసీలో, 50% దగ్గర కరెక్ట్గా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇది దాటితే ఇదొక రెసిస్టెన్స్ ఉంది, కానీ ఇదేం అంత తోపు రెసిస్టెన్స్ ఏం కాదనమాట, మధ్యలో రెసిస్టెన్స్. ఇది అసలైన పీక్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఓకేనా. ఇది అసలైన రెసిస్టెన్స్. అంటే 25,800 25,700 దాకా రఫ్లీ ఇంకొక 1,600 పాయింట్స్ మనకి అప్ సైడ్ ఒక 3 వీక్స్ 2 వీక్స్ లేకపోతే రఫ్లీ ఒక 1 మంత్లో మనకి ప్రైస్ ఇక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఓకే. ఇది పడితే, ఇఫ్ దిస్ క్యాండిల్ ఫార్మ్స్ గ్రీన్ క్యాండిల్, వీక్లీ క్యాండిల్, ఇది పడలా, రెడ్ క్యాండిల్ పడింది ఫ్రెండ్స్. ఓకే. వన్స్ రెడ్ క్యాండిల్ పడిన తర్వాత మనకి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, 1
ఇది ఫిల్ చేసుకుంటాడు, కొంచెం బౌన్స్ అవుద్ది, మళ్ళీ నేను జరిగింది చెప్పేస్తున్నాను ఇప్పుడే, నేనైతే అలాగే ట్రేడ్ చేస్తాను కూడా. మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అయిపోతారు బేర్స్, ఎందుకంటే 200 దాటాడు, ఈ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయిపోతాయి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, మళ్ళీ ఇక్కడ కొంచెం బయింగ్ వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంది. ఇంకా దీని తర్వాత ఈ లోని బ్రేక్ చేసి న్యూ లో ఫామ్ అవుతుంది. న్యూ లో ఫామ్ అవడం అంటే ఇదిగోండి ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే మీకు క్లియర్గా లో వచ్చేస్తుంది. ఓకే, ఇదే జరుగుతుంది, ఇంకా వేరేది ఇంపాసిబుల్. ఓకేనా, ఇది జరుగుతున్నప్పుడే మనకి కప్ షేప్లో ఇదిగోండి ఇలా వచ్చి పెరగడం కూడా స్లోగా నెక్స్ట్ బుల్ మార్కెట్ చెప్పాను కదా, 2 to 3 years స్ట్రాంగ్ బుల్ మార్కెట్ ఉంటుంది కదా, సో అది స్టార్ట్ అవుద్ది అనమాట. ఓకే, సో నేను ఇవాళ మార్నింగ్ సెటప్ ట్రేడ్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా నేను ఆలోచిస్తే నెక్స్ట్ వీక్ ఈ వీకెండ్ ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ వీక్ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది మనం నెక్స్ట్ 4 monthsని డిసైడ్ చేసేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి క్లోజింగ్ కనుక గ్రీన్లో ఉంటే మనం 25,750 దాకా అసలు లైట్ తీసుకోవచ్చు. డౌన్ సైడ్ అయితే ఇంక చెప్పుకోకర్లేదు కదా, ఏంలా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కింద కొనుక్కోవచ్చు అనమాట, అంతే సింపుల్గా. డిస్కౌంట్ ప్రైస్లో వస్తాయి కదా, అది. ట్రేడింగ్ కూడా లాంగ్ సైడ్ మానేసి మళ్ళీ షార్ట్ సైడ్ మొదలు పెట్టుకుని చేసుకోవచ్చు. లేదు అంటే ఇంట్రాడేలో ఆఫ్టర్ 11:30 or 12:30 మనకు ఒక బౌన్స్ కోసం అప్ సైడ్ బుల్ కింద మనం ఇంట్రాడేలో స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా నిఫ్టీ మీద వ్యూ. నేను యాక్చువల్గా స్టాక్స్ కూడా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. బట్ ఐల్ డూ వన్ థింగ్, నేను 3 minutes 2 minutes స్టాక్ వీడియోస్ ఏమన్నా స్పెసిఫిక్గా మన నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ ఇలాంటి స్టాక్స్ మీద పర్సనల్గా కూడా ఉపయోగపడుతుంది కదా అందరికీ. సో అందు గురించి చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.